ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మొదటి తిమోతి 4:4 అంటది, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఈరోజు ఉదాహరణకి మనము బల్ల మీద ఆహారం తీసుకుందామండి. నువ్వు తినుచున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు ప్రార్థనాపూర్వకంగా దానిని మొదలు పెడితే అది నీకు బ్లెస్సింగే. ఎందుకంటే దేవుడు ప్రతిదీ మన మంచిగా ఏర్పాటు చేశారండి. ఇది నువ్వు గమనించాలి. చాలామంది తెలియక వారు ఎప్పుడైనా ఆహారము తింటున్నప్పుడు దే నెవర్ థ్యాంక్స్ గివింగ్ అండి. వాళ్ళు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండరు. ఎప్పుడైనా మన జీవితంలో మనం ఎప్పుడైనా పొందుకుంటున్నప్పుడు, ఎప్పుడైనా మనకు సహాయం వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనకి ద్వారములు తెరిచినప్పుడు ఎప్పుడు మనం థ్యాంక్స్ గివింగ్గా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ దేవుడు మన మంచికే చేస్తారండి. ఇది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. చేసిన ఉపకారములు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుడు ప్రతిదీ నీకు అనుకూలంగానే చేస్తాడండి, నీ మంచిగా చేస్తాడండి. ఇది గమనించు. సో ఎప్పుడైనా మనం ఆహారం తింటున్నప్పుడు, ఏమన్నా మనం పొందుకుంటున్నప్పుడు ఫస్ట్ మనం ప్రార్థన పూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం తీసుకుందాం. అప్పుడు ఏదైతే ఆ అసాధారణమైనది అది పరిశుద్ధంగా మార్చబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.